గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకోని ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా కొత్తగా క్రయ విక్రయాలు జరపాలన్నా, ఏదైనా రాతకోతలు చేసుకోవాలన్నా, ఏదైనా కాంట్రాక్ట్లు పుచ్చుకోవాలన్నా, నూతన ఒప్పందాలు చేసుకోవాలన్నా విజయం కనపడుతుంది. అలాగే క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతుంది. కాబట్టి స్థలాలు, పొలాలు, గృహాలు, భూములు కొనుగోలు చేసుకోవచ్చు. మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పచ్చు. పట్టుదలతోటి బాగా కృషి చేసే ప్రయత్నం చేయగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఆగిపోయిన శుభకార్యాలు అందరికి వెళ్తాయి. ఆర్థికంగా బలపడతారని చెప్పచ్చు. ప్రతి సమస్యని కూడా తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. అలాగే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఈ వారం దొరకబోతుంది మీకు అని చెప్పచ్చు. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడము, పెద్దలకు మీకు మంచి రిలేషన్ బలపడడంతో పాటుగా అనుకూల వాతావరణం కనపడుతుంది. ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. కుటుంబంలో ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తున్నాయి. వైవాహిక జీవితంలో గొడవలు చాలా శాతం తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. వ్యాపార విషయంలో కూడా మొదట్లో కొంచెం నష్టాలు ఉన్న తర్వాత మళ్ళీ లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడుతుంది. ప్రతిఫలం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే శిక్షణా తరగతులు పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మంచి శిక్షణ, అలాగే దానికి సంబంధించి కోర్సులు జాయిన్ అయ్యే వారికి కోర్సుల్లో మంచి ప్రావీణ్యత రాబోతుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి భర్తతో జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి, అలాగే ఉద్యోగపరంగా మంచి అవకాశాలు, అలాగే కుటుంబంతో చక్కని కమ్యూనికేషన్ కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ అంతా మీరు సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, వ్యాపారాలు పెట్టడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే వివాహం విషయంలో కూడా అనుకూలతలు, ప్రేమించిన వ్యక్తులకు వివాహ అవకాశాలు, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దడంతో పాటుగా భార్య భర్తల మధ్య కూడా అనుకూలత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. షేర్లు పెట్టేటటువంటి డబ్బులు మాత్రం స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. జాతకం చూసుకుని జాతకం పరిశీలన చేయించుకుని పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది వారం. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేసుకోగలుగుతారు. లేదా అటువంటి పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సమస్యల నుంచి భార్యాభర్తలు బయటపడగలుగుతారు. భర్తను భార్య సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ, భార్యను భర్త సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ, అండర్స్టాండింగ్ పెరగడం కానీ కనపడుతుంది. కుటుంబంలో సంతోషమైన వాతావరణం కనపడుతుంది. అలాగే మీరు చేసే పనికి ఇతరులు కూడా మీకు బాగా సహకారం చేస్తారు. సమాజంలో ఉండే వ్యక్తుల ద్వారా మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలని తపన పెరుగుతుంది. అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. చేసే పనులు ఇతరులు మెచ్చుకుంటారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి మానసిక దృఢత్వము, సమస్య నుంచి బయటపడము, మానసిక ఆనందంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయిక, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు బాగా సంపాదించాలని కృషి పెరుగుతుంది. వ్యాపారంలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నా, లేదా ఎవరో మీ మీద
ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. వారం పరోపకార స్వభావం, అంటే ఇతరులకి సహకారం బాగా చేస్తారని చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా స్నేహాన్ని మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష కీర్తి గౌరవ మర్యాద లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నా తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ధనవంతులు అవ్వడానికి బాగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతిదాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, సులువుగా గ్రహించగలుగుతారని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు సంపాదించిన డబ్బులు నీ కుటుంబం కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ముఖ్యమైన అవసరమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. బట్టల యందు, బంగారపు వస్తువుల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. నరదిష్టి కూడా బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది. దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారాల కోసం కానీ గృహాల కోసం కానీ చేసేటటువంటి రుణాలు లేదా వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా మంజూరు అవుతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగాల మార్పులు కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ షేర్లో కానీ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. కాబట్టి షేర్లో డబ్బులు పెట్టుబడి మాత్రం ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. వ్యాపార పరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త మెలకువలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో సక్సెస్ అయితే పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తూ ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత లేదా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. సంతానం కలగడానికి కూడా ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా